హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో సోనియాకి వచ్చి కంప్లీట్గా గెలికేసి వెళ్ళింది. సో నామినేషన్స్ చేసే ముందు సోనియాకి కొన్ని మాటలు మాట్లాడింది. ప్రేరణ చెప్పిన తమ్ముడు, నా పెద్ద కొడుకు, నన్ను అమ్మలా చూసుకునేవాడు, నాకు క్లోజ్ అంటే నన్ను అమ్మలా చూసుకునేవాడు, మా ఇద్దరి మధ్య జెన్యున్ బాండ్ ఉంది, నేను తమ్ముడు అనుకుంటున్నాను, నా పెద్ద కొడుకు, ఇలాగే మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాము, ఇవన్నీ చెప్పింది. పెద్ద కొడుకు అనింది, నన్ను అమ్మలా చూసుకుంటాడనింది, ప్రేరణ చెప్పిన బ్రదర్ అనింది, ఇవన్నీ మాట్లాడింది. ఎందుకు? సోనియాకి పెళ్లి కుదిరింది బయట. సో ఇవి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది బయట సోనియాకి. ఎవరు మాట్లాడినా అవునన్నా కాదన్నా ఇవి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సోనియా గారికి. సో అవి కొంచెం ఆ డిస్టర్బెన్స్ తగ్గించుకోవడానికి అండ్ ప్లస్ ఈ ఏదైతే బయట ఇద్దరితో మాట్లాడింది, వీళ్ళు క్లోజ్ అసోసియేషన్ ఉంది సంథింగ్ ఇలా మాట్లాడింది కాబట్టి సోనియా గారు ఆ మాటలు మాట్లాడి కొంచెం జనాల్లో అండ్ పాజిటివ్నెస్ తెచ్చుకోవడము, నిఖిల్ నామినేట్ చేయడం వల్ల పాజిటివ్నెస్ తెచ్చుకోవడము చేసింది. అండ్ నామినేట్ చేసేటప్పుడు చిన్నగా నామినేట్ చేయాలి. ఆమెకి మనోడు మీద ఎంత గ్రడ్జ్ ఉంది, ఎంత గ్రడ్జ్ పెట్టుకుంది. ఆ గ్రడ్జ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మరి ఏమి రీజన్స్ ఉన్నాయో ఆమెకైతే తెలియదు. కానీ సో ఎంత దారుణంగా వెళ్ళిందంటే ఒక టైంలో నామినేషన్స్ పాయింట్లో నిఖిల్ వాళ్ళ మదర్ ఏం చెప్పింది అనేది కూడా చెప్పేసింది బయటికి. యాక్చువల్గా కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు. బయట 100 చూస్తుంటాం. సో నువ్వు నామినేట్ చేసేటప్పుడు మినిమం ఎథిక్స్ పాటించాలి. లైక్ వాళ్ళ మదరు తనకి ఏదో కొన్ని పాయింట్స్ చెప్పింది, సో అవి మనం బయటకి చెప్పకూడదు అని మినిమం సెన్సెస్ ఉంటాయి కొంతమంది ఖచ్చితంగా. సో ఆ సెన్సెస్ కూడా కోల్పోయి కంప్లీట్గా నిఖిల్ని లాక్ చేసేయాలి, నిఖిల్ని టార్గెట్ చేసేయాలి అన్నట్టు చేసింది. అండ్ అది నిఖిల్కి ప్లస్ అయిందా అంటే మేజర్గా నిఖిల్కి ప్లస్ అయింది. అబ్బా ఎపిసోడ్ మేబీ నిఖిల్ డిఫెన్స్ అంతగా బాగలేదు, నిజంగా అసలు చాలా వర్స్ట్గా అనిపించింది. నిఖిల్ డిఫెన్స్ అంతగా బాగలేదు. బట్ గౌతమ్ మధ్యలో రావటము, ఈ రోహిణి వాళ్ళు రావటము, అండ్ నెక్స్ట్ ఇటు పక్క నుంచి యష్మి, సో వీళ్ళందరూ మాట్లాడటం వల్ల అది పాజిటివ్ అయింది నిఖిల్కి. లాస్ట్ టైము విష్ణుప్రియ నామినేట్ చేస్తున్నప్పుడు గౌతమ్ని మధ్యలో యష్మి వచ్చింది, తర్వాత పృథ్వీ వచ్చాడు, నిఖిల్ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. మనం లోపలికి వెళ్ళాడు, మీరేమైనా లాయరామ్ వచ్చా అని గౌతమ్ అన్నాడు కదా. సో గౌతమ్కి అప్పుడు ఎంత పాజిటివ్ అయిందో సో దానికంటే డబలే పాజిటివ్ అయింది నాకు అనిపిస్తుంది. అంటే లైక్ ఒక్కరిని చేసి హౌస్ అంతా టార్గెట్ చేశారేమో, హౌస్ అంటే మెజారిటీ హౌస్ మేట్స్ టార్గెట్ చేశారేమో, దొరికింది కదా సందని. మరీ గౌతమ్ది అయితే ఒక టైంకి వచ్చేసరికి నేనేమనుకున్నా అంటే మినిమం కొంచెం హుందాగా ప్రవర్తించుండాల్సింది గౌతమ్. అంటే మధ్యలో ఊరికన మధ్యలో వెళ్లకుండా ఎప్పుడు వెళ్ళడం వల్ల ఏమైందంటే ఏదో నిఖిల్ మీద కోపం ఉంది, నిఖిల్ మీద గ్రడ్జ్ ఉంది గౌతమ్కి, నిఖిల్ని టార్గెట్ చేయాలి అన్న సెన్స్లోకి వచ్చింది బయటికి. ఎందుకు ఊరుకుంటే గౌతమ్ మాట్లాడుతున్నాడని. గౌతముని విష్ణుప్రియ నామినేట్ చేసినప్పుడు యష్మి మాట్లాడినప్పుడు కూడా అదే అనిపించింది. పృథ్వీ ఎందుకు అనవసరంగా వెళ్తున్నాడు గౌతమ్ మీదకి, యష్మి ఎందుకు అనవసరంగా వెళ్తుంది, నిఖిల్ ఎందుకు అనవసరంగా వెళ్తున్నాడు, వేరే వాళ్ళ పాయింట్ చెప్పి నిఖిల్ గౌతమ్ ఎందుకు నామినేట్ చేశాడు, ఇలాంటి పాయింట్స్ అన్ని అనిపించినప్పుడు ఖచ్చితంగా గౌతమ్ ఊరుకునే మధ్యలో వెళ్ళడము, అమ్మాయి నామినేట్ చేస్తుంటే అది కాదు మచ్చా ఇదని అనుకోవటము, ఇలా అనుకోవటము, సో అనవసరం మధ్యలో వెళ్ళడం అనేది నాకు అనిపించింది. నీకు సంబంధం లేని విషయం, వాళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు, ఈవెంతో నీ పేరు వచ్చినా బయటకు వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ నామినేట్ చేస్తుంది. లోపల ఉన్న కంటెస్టెంట్ నామినేట్ చేస్తుంటే ఒక రూల్, బయటకు వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ నామినేట్ చేసినప్పుడు యూ షుడ్ బి అట్లీస్ట్ కామ్గా ఉండుంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు, అది నీకు ఎక్స్పోజర్ వచ్చేది గౌతమ్కి. గౌతమ్ మధ్యలో వెళ్ళడం వల్ల సమ్వేర్ ఎక్కడో అది నిఖిల్కి ఇంత కొంచెమైనా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గౌతమ్ ఆగిపోయి ఉంటే చాలా తెలివిగా చాలా బాగుండేదేమో అనిపించింది గౌతమ్ విషయంలో. సో నామినేషన్ ప్రాసెస్ మొత్తం కాదు. సో నేను జస్ట్ నిఖిల్ యష్మి గురించి మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. సో నిఖిల్ది తప్పుందా, యష్మిది తప్పుందా? సో నిఖిల్ యష్మి మీద ఫీలింగ్స్ నాకు లేవు, నేను ఇప్పుడు అలా కాదు, నేను చాలా నార్మల్గా ఉంటానని చెప్పాడు. యష్మి కూడా చెప్పిందా అంటే యష్మి కూడా చెప్పింది. బిగ్ బాస్ బజ్ స్టార్ మాలో కనిపిస్తుంది మీకు, 12 రోజుల క్రితం అప్లోడ్ అయి ఉంటుంది, 2 నిమిషాల వీడియో. దాంట్లో ఆ అమ్మాయి కూడా చెప్పింది, ఇది ఏ వచ్చి B5 వాళ్ళే, B వచ్చి దాని తర్వాత వాళ్ళిద్దరు పక్క రోజు మేబీ ఆ రోజు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చాలా క్లియర్గా ఆ అమ్మాయి కూడా చెప్పింది, నాకు అంత ఫీలింగ్స్ లేవు అంటే. లైక్ ఆ అమ్మాయి ఈగోకి తీసుకుంది. తిను అలా మాట్లాడుతున్నప్పుడు తిను తన వర్షన్ చెప్పాడు కానీ సో యష్మిని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. అండ్ నాకు అలాంటివి లేవని చెప్పాడు కానీ ఆ అమ్మాయి కూడా అలాంటివి లేవని చెప్పలేదని చెప్పేసరికి ఆ అమ్మాయి చాలా క్లియర్గా ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పింది అక్కడ.
నాకు అంతగా ఏం లేదు బ్రో, నాకు అంత సీన్ ఏం లేదు అన్నట్టు చెప్పింది. దాని తర్వాత కూడా చెప్పింది, నువ్వేం పెద్దగా ఏం లేదు, నువ్వు అంత బిల్డప్ ఏమి, నేనేం నీకోసం ఏం పడిపోవట్లేదు, నాకు బయట చాలా మంది ఉన్నారు, ఇలాగ అమ్మాయి కూడా మాట్లాడింది. బట్ ఇద్దరు వైపు నుంచి తప్పులు ఏంటంటే, సో నిఖిల్ ఆ అమ్మాయికి అలా చెప్పేసిన తర్వాత అమ్మాయిని ఇట్లా వెనక నుంచి హక్ చేసుకోవడము, ఇట్లా కిస్ చేయటము, ఆ అమ్మాయికి లైక్ అమ్మాయిని ఇట్లా కౌగిలించుకోవటము, అమ్మాయితో క్లోజ్గా మాట్లాడటము, ఉడికిచ్చేలాగా చేయటము, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి అమ్మాయికి మాత్రమే గుడ్ మార్నింగ్ చెప్పకపోవటము. సో ఇలాంటివి కొన్ని అతను చేసిన బ్లెండర్స్. అమ్మాయి వైపు నుంచి వచ్చేసరికి ఆ అమ్మాయి గౌతమ్ టీషర్ట్ ఆ అమ్మాయి వేసుకోవటము, ఆ అమ్మాయి గౌతమ్ తోటి క్లోజ్గా ఉండి మనోడికి నిఖిల్కి ఉడికిచ్చేలా చేయటము. అండ్ నెక్స్ట్ డ్యాన్స్ ఏదైతే సూర్య గారు వచ్చినప్పుడు డ్యాన్స్ నిఖిల్తో చేయడానికి కాకుండా వేరే పార్ట్నర్ మార్చమన్నప్పుడు నా సంతోషం నాకు ఉండదా, ఎప్పుడు మీకోసం నేను చేయాల్సిందా, నేను సంతోషంగా ఉండకూడదా అంటే నిఖిల్తో చేస్తే ఈ అమ్మాయి సంతోషంగా ఫీల్ అవుతుంది అన్నప్పుడు ఆడియన్స్ అందరూ ఏ పాయింట్ ఆఫ్ తీసుకుంటారు, ఓకే నిఖిల్కి ఈ అమ్మాయి అంటే ఇష్టమేనా, ఎందుకంటే నిఖిల్కి ఎవరైనా ఓకే, నిఖిల్ ఏమన్నాడు నాకు ఎవరైనా ఓకే అన్నట్టు మాట్లాడాడు నిఖిల్ ఆ రోజు. సో నిఖిల్ ఎవరైనా ఓకే అంటున్నప్పుడు ఈ అమ్మాయి కూడా అక్కడ ఎగోకి తీసుకుని నాకు ఎవరైనా ఓకే తొక్క ఏదైతే అదేంది అన్నట్టు చెప్పాలి కదా. సో అనవసరంగా విష్ణుప్రియ గురించి మాట్లాడితే ఆ రోజు క్లియర్ కట్గా ఏమైంది, ఆ ఎపిసోడ్లో క్లియర్ కట్గా ఏం అర్థమైంది ఎవరికైనా, యష్మికి ఏదో ఫీలింగ్ ఉంది అంటే నిఖిల్ ఫీలింగ్ ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదబ్బా ఆ కొన్ని విషయాలు తప్పితే. ఈ అమ్మాయి ప్రతిసారి అలాగే చేయటము, కొన్ని విషయాల్లో ఈ అమ్మాయిది కూడా తప్పు ఉంది. సో ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడు మనోడు ఏం చెప్పాడంటే, అమ్మాయి పేరేంటి రోహిణి తోటి యాక్చువల్గా యష్మికి అలాంటి ఫీలింగ్స్ ఉన్నట్టు నాకు అలాంటివి ఏమీ లేవు అని చెప్పాడు. అది అబద్ధం. యష్మికి అలాంటి ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయేమో, నాకు లేవు, సో వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ సో అన్నట్టు చెప్పాడు. సో నేను మొన్న కూడా ఒక స్టోరీ చెప్పాడు, కూర్చొని మాట్లాడారు కదా. బట్ ఆ అమ్మాయికి చెప్పినప్పుడు ఏదైతే ఫీలింగ్స్ లేవని ఆ అమ్మాయి కూడా చెప్పింది ఫీలింగ్స్ లేవని. సో నిఖిల్ అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంది. అండ్ ఇక్కడ యష్మి వైపుకి వచ్చేసరికి ఇంకొక తప్పు ఏంటంటే, ఇటువైపు నుంచి అది నాకు కేవలం డ్రీమ్స్లో వచ్చింది, ఆ డ్రీమ్స్లో తప్పితే నాకు ఇంకా అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని చెప్పింది. అది కూడా తప్పు. డ్రీమ్స్లో వచ్చిన దాన్ని కన్సిడర్ చేసుకొని నిఖిల్ తోటి ఆ అమ్మాయి అంత క్లోజ్గా లేదు. సో అది జస్ట్ అదొక్కటే చెప్పలేదు. తర్వాత నిఖిల్తో అమ్మాయి చాలా మాట్లాడింది. నిఖిల్ విష్ణుప్రియ నామినేట్ చేస్తే తిరిగి విష్ణుప్రియ నామినేట్ కూడా చేసింది, ఇంకా చాలా చేసింది, కొన్ని విషయాలు చేసింది యష్మి కూడా తప్పులు ఉన్నాయి. వీళ్ళేంటంటే ఈగోకు తీసుకున్నారు, ఒకరికొకరు చెప్పుకోవట్లేదు అనమాట. ఈ అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టం అని అమ్మాయి చెప్పలేదు, అతను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పలేదు. బట్ ఒకరినొకళ్ళు ఇట్లాగా ప్యాంపర్ చేసుకోవటము ఇలాంటివి చేసుకున్నారు. బట్ నిఖిల్ వైపు నుంచి వచ్చేసరికి ఏంటంటే, నిఖిల్ ఓపెన్గా నాకు అది ఇష్టం లేదని ఆ అమ్మాయికి చెప్పలేదు, అది నిఖిల్ చేసిన తప్పు. ఈ అమ్మాయి ఏంటంటే అలా చెప్పి నువ్వంటే నాకు అంత పెద్ద సీన్ ఏం లేదు, బొక్క నువ్వు పెద్ద అందగాడు ఏం కాదు, నాకు బోల్డ్ మంది వస్తారు అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పింది. సో తర్వాత బజ్లో కూడా చెప్పింది, ఆ ఎపిసోడ్లో చెప్పింది. ఆ తర్వాత కూడా అమ్మాయి చేసిన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో గౌతమ్ని ఇన్వాల్వ్ చేయటము, సో కొన్ని చిన్న పనులు. ఇప్పుడు మనవాడు అమ్మాయిని కిస్ చేశాడు, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, ఫీలింగ్ లేదు. నువ్వు నాకు ఫీలింగ్ లేనప్పుడు ఎందుకు కిస్ చేసావు అది చెప్పు నాకు, నువ్వు ఇంత మొన్న ఫీలింగ్ లేదన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కిస్ చేసావు అని క్వశ్చన్ చేస్తుండాల్సింది అమ్మాయి. ఆ అమ్మాయి నవ్వటము, సో ఇలాంటివి కొన్ని చేయటము, ఇద్దరు కూర్చోవడము. అండ్ నెక్స్ట్ డాన్స్ వేయటము, డాన్స్ కోసం అమ్మాయి పోటీ పట్టము, మొన్న కూడా డాన్స్ వేయటము. సో అతనితో హ్యాపీగానే ఉంటుంది ఆ అమ్మాయి, అక్కడే చెప్పుండాల్సింది కదా. సో ఇద్దరివి తప్పులు ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమైందంటే నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి నిఖిల్కి ఎందుకు ప్లస్ అయిందంటే, ఒక సెన్సిటివ్ విషయాన్ని వేరే వ్యక్తులు అందరూ కలిసి ఏదో మాట్లాడుతుంటే తిను సరే సైలెంట్గా ఉండి, అంటే మరీ ఎక్కువగా అమ్మాయిని చెప్పకుండా మిగిలిన విషయాలన్నీ చెప్పకుండా అది ఇది అవి ఇవి అని చెప్పకుండా, ఒక మనిషి ఎప్పుడైనా 4-10-15 సార్లు ఓడిపోతుండొచ్చు, ప్రతి మనిషి ఓడిపోతుంటాడు. బట్ ఎప్పుడైతే ఎదుటి మనిషిని బ్లేమ్ చేయకుండా ఉంటాడో అప్పుడు ఆ మనిషి ఓడిపోయినట్లు లెక్క. బ్లేమ్ చేస్తూ ఎప్పుడు చూసినా వేరే వ్యక్తులను బ్లేమ్ చేస్తూ బతుకుతుంటారు, సో వాళ్ళు ఎంత గెలిచినా కూడా ఓడినట్టే నా దృష్టిలో. సో ఎవరిని బ్లేమ్ చేయలేదు మనోడు ఏం చెప్పాడు, అమ్మాయితో కూడా పాయింట్, సోనియాతో ఒక మాట మాట్లాడతారు, నేను ఎవరిని హర్ట్ చేయను, హర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే నేను నార్మల్గానే మాట్లాడతా, కావాలంటే అప్పటి వరకు ఉంటే ఆడియన్స్ వద్దంటే నేను ఓట్లేదు బయటకు వెళ్ళిపోతాను. సో తన స్టాండ్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాడు ఈరోజు. నేను ఇలాగే ఉంటా, నేను ఇంతే, ఇలాగే మాట్లాడతా, ఎవరిని హర్ట్ చేసేలాగా మాట్లాడినాను. సో ఈ అమ్మాయికి కూడా అదే సేమ్ మ్యాటర్ తీసుకొస్తే సేమ్ అలాగే ఎక్స్ప్రెషన్స్ తోటి యష్మికి కూడా అంత రూడ్గా చెప్పలేదు, చాలా సాఫ్ట్గా నార్మల్గా ఇద్దరు మ్యూచువల్గా చెప్పుకున్నారు, నాకు ఇష్టం లేదని, తను కూడా నాకు అంత ఫీలింగ్స్ లేవని. అండ్ ఐ విల్ యాక్సెప్ట్, నాకు అంత ఫీలింగ్స్ లేవు, నేను సింగిల్లే, నాకు అంత ఫీలింగ్స్ లేవు, బట్ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నీకు ఆల్రెడీ ఒక పాజిటివ్ అది ఉంది కాబట్టి
నీ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి యష్మి కూడా చెప్పింది, తిను కూడా చెప్పాడు. ఇద్దరిది ఎక్కడ తప్పులేవు. బట్ ఇద్దరు చేసిన తప్పులు ఏంటంటే ఒకరికొకరు గట్టిగా చెప్పుకోకపోవటము. ఆ చెప్పుకోకపోవడం తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఒకరికొకరు మనసులో నువ్వంటే నాకు ఇష్టం అని, అంటే లైక్ ఆ అమ్మాయికి ఇష్టం వచ్చేలాగా లేదా అమ్మాయి ఉడుక్కునేలాగా మనోడు చేయటము, మనోడికి ఉడుక్కునేలాగా లేదా మనోడికి నచ్చేలాగా ఆ అమ్మాయి పనులు చేయటము. సో ఇద్దరు కొంచెం క్లోజ్గా బిహేవ్ చేయటము. సో ఇలాంటి తప్పులు కొన్ని చేశారు. ఆల్ ఆఫ్ ద సడన్ యష్మి వచ్చేసి అక్కడ ఫ్లిప్ అయింది, యష్మి ఫ్లిప్ అయింది అని చెప్పి ఈరోజు సావగొడుతున్నారు. ఫ్లిప్ ఏం కాల, ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పింది. బట్ ఆ అమ్మాయి చెప్పిన ఫ్లిప్ ఏంటంటే నాకు డ్రీమ్స్లో మాత్రమే వచ్చిందని చెప్పాను, అంతేగా నాకు ఇంకెక్కడా లేదు అని చెప్పి. అది తప్పు. డ్రీమ్స్లో వచ్చిన తర్వాత చాలా కాన్వర్జేషన్స్ చాలా జరిగాయి. గౌతమ్ని తోటి, గౌతమ్ టీషర్ట్ వేసుకోవడం, గౌతమ్తో క్లోజ్గా ఉండటం, ఇవన్నీ జరిగి ఏ వచ్చి బీపై వాలేసి వచ్చి అక్కడికి వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ తర్వాత అమ్మాయి క్లారిటీగా చెప్పింది నాకు ఏమీ లేదని. అండ్ మనం ఫ్రెండ్స్ లాగే ఉందామని చెప్పింది. ఉందామేంది, మనం ఇంతకుముందు కూడా ఫ్రెండ్సే కదని చెప్పి కొన్ని మాటలు కూడా మాట్లాడింది అమ్మాయి. సో ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇద్దరివి కొన్ని తప్పులు ఉన్నాయి, ఇద్దరివి కొన్ని స్టాండ్లు ఉన్నాయి. బట్ ఈ రోజు ఇక్కడ ఆ అమ్మాయి ఫ్లిప్ అయింది ఏంటంటే ఆ ఒక్క పాయింట్ మీద ఫ్లిప్ అయింది యష్మి. ఆ ఒక్క చిన్న మాటకి యాడ్ చేసి అవును తర్వాత మేము మామూలుగా ఇద్దరు మాట్లాడుకున్నాం, నాకు కొంచెం ఫీలింగ్స్ వచ్చిన మాట నిజమే, తను అలా నాతో బిహేవ్ చేయడం వల్ల నాకు ఫీలింగ్స్ వచ్చిన మాట నిజమే, కాకపోతే అతను సరిగ్గా మాట్లాడకపోతుండేసరికి నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను తనకి, నాకు అది ఆల్రెడీ ఏ వచ్చి బీపై వాళ్ళ తర్వాత జరిగింది కదా, మాట్లాడింది అమ్మాయి క్లియర్గా అతనితోటి. అది చెప్పుంటే క్లారిటీ ఉండేది. తప్పితే నాకు జస్ట్ డ్రీమ్స్లో వచ్చింది తప్పితే నాకు ఇంకా ఏమీ లేదు అని చెప్పడం అనేది తప్పు. ఎందుకంటే అమ్మాయికి ఫీలింగ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఆడ రాసుకున్న పాయింట్లు. సో ఇద్దరివి ఉన్నాయి అబ్బా. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి టక్కని ఆల్ ఆఫ్ ద సడన్ ఆ అమ్మాయిని మనం బ్లేమ్ చేసి ఆ అమ్మాయిని ఏదో వేరే వాళ్ళతో కంపేర్ చేసి కరెక్ట్ కాదు అసలు. డ్రీమ్స్ అనేది గురించి మాట్లాడింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, విష్ణుప్రియని నిఖిల్ నామినేట్ చేస్తే మళ్ళీ ఈ అమ్మాయి కూడా నామినేట్ చేసింది. నిఖిల్ జలస్ తెప్పడానికి క్లోజ్గా ఆల్రెడీ గౌతమ్ తోటి ఉంది. పాయింట్స్ రాసుకున్నా. తర్వాత నిఖిల్తో వీకెండ్లో డ్యాన్స్ చేసినప్పుడు ఆ విష్ణుప్రియ కూడా అది కూడా చెప్పారు. ఫ్రెండ్స్ లా ఉన్నప్పుడు బాగుండేది అన్నప్పుడు పాయింట్ చెప్పి అది కూడా చెప్పాను. సో ఈ అమ్మాయి చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేసింది ఈ అమ్మాయి? బికాస్ ఆఫ్ నిఖిల్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఈ అమ్మాయికి. సో అందుకని చేసింది. అలా ఫీలింగ్స్ క్రియేట్ చేసింది నిఖిలే. సో నిఖిల్ వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి. నిఖిల్ మొహం మీద చెప్పాడు, బట్ ఏంటంటే కంప్లీట్గా చెప్పరన్నమాట. అంటే వేరే వాళ్ళు అడిగితే, ఇప్పుడు సోనియా ఏమంటుందంటే, ఇప్పుడు పృథ్వీని వేరే వాళ్ళు అడిగితే అదేంటి అమ్మాయికి నా మీద ఇష్టము, నాకేం లేదు, అమ్మాయి నా మీద పడిపోతుంది, నా మీద పడేడుస్తుంది, నాకు అలాంటివి ఏం లేవు అని చెప్పకుండా పృథ్వీ అదేం లేదు మంచిగా నార్మల్ అని చెప్పి నవ్వుతాడు. కనీసం నువ్వు అట్లయినా బిహేవ్ చేసి ఉండాల్సింది. వేరే వాళ్ళు నిన్ను అడిగితే నువ్వు నీ మంచితనం కోసం నాకు అట్లాంటివి ఏం లేదు, నాకు గేమ్ మీదే ఫోకస్ ఉంది, నేను గేమ్ కోసం వచ్చాను, అమ్మాయికి చాలాసార్లు చెప్పాను, అమ్మాయి వినట్లేదు అన్నట్టు నువ్వు మాట్లాడావు. అప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బకొట్టినట్టు ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఏదో నీ మీద పడి ఏడుస్తున్నట్టు, అమ్మాయి ఏదో నీ మీద పడిపోతున్నట్టు, నీ కోసం పడుతున్నట్టు, నీవంటే పడి చచ్చిపోతున్నట్టు బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా అని చెప్పి ఆ సోనియా మాట్లాడమాట. సో ఇక్కడ వచ్చరికి చెప్పే కదా, నిఖిల్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే అదే, ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి, సో అది నాకైతే అలాంటిది ఇష్టం లేదు, అండ్ తను కూడా చెప్పింది నాకు ఇష్టం లేదు, నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు అనే మాట రోహిణికి చెప్పకపోవటము. ఆ మాట చెప్పకపోవటం వల్ల వాళ్ళందరూ ఏమనుకున్నారు, యష్మి ఏదో నిఖిల్ మీద పడుతుంది అంటే వాళ్ళకి అర్థమైంది. ఇద్దరివి తప్పులు ఉన్నాయి, ఇద్దరివి బ్లెండర్స్ ఉన్నాయి. మామూలు బ్లెండర్స్ కాదు, ఇద్దరివి పెద్ద బ్లెండర్స్. అసలు యష్మి ఆల్మోస్ట్ నెగిటివ్ అయిపోయిన ఎపిసోడ్ అది. ఎవరి కోసం? అమ్మాయితో విష్ణుప్రియతో గొడవ పడింది బికాస్ ఆఫ్ నిఖిల్తో డ్యాన్స్ వేయడం కోసం. పెద్ద పెంట అయిపోయింది ఆ రోజు. మొత్తం అందరూ వేసుకున్నారుగా వన్ సైడ్గా. ఎవరి కోసం? నిఖిల్ కోసం. అంటే అమ్మాయికి ఫీలింగ్స్ ఉండబట్టే కదా నిఖిల్తో డ్యాన్స్ వేస్తాను. అదర్వైజ్ ఇద్దరు పృథ్వీ ఫ్రెండ్, తిను ఫ్రెండ్ అయినప్పుడు, ఫ్రెండ్ లాగే అనుకున్నప్పుడు ఎవరితో డ్యాన్స్ వేస్తే ఏమి? పృథ్వీ అయితే ఏమి, నిఖిల్ అయితే ఏమి కదా. ఇదొకటి. నాకు ఫీలింగ్స్ లేవు, అది ఇది లేనని చెప్పినప్పుడు ఆ అమ్మాయి గౌతమ్తో మాట్లాడితే నువ్వు చూడటం ఎందుకు, వేరే వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఎందుకు, అమ్మాయిని హక్ చేసుకోవడం ఎందుకు, అమ్మాయిని కిస్ చేయడం ఎందుకు, అమ్మాయితో అలా బిహేవ్ చేయడం ఎందుకు? అమ్మాయికి లేనిపోని ఫీలింగ్స్. ఒక జెంటిల్ మ్యాన్, ప్రాపర్గా ఉండే ఒక ఫిజిక్ ఉండే వ్యక్తి వేరే అమ్మాయితోటి, దట్టు సేమ్ గ్రూపు, లైక్ వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో క్లోజ్గా ఉన్నాడు అంటే, సో ఖచ్చితంగా ఆ అమ్మాయిలో ఫీలింగ్స్ రావడం అనేది సహజం అబ్బా. అది ఎక్కడైతే అది దాన్ని ఏమంటారు, కృష్ణకాంత్ పార్క్ అయితే ఏమి, బిగ్ బాస్ హౌస్ అయితే ఏమి, ఎక్కడైనా ఫీలింగ్స్ వస్తాయి.
ఓకే, ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఎవరి తప్పు ఎవరిది కరెక్ట్ అన్నప్పుడు ఇద్దరివి బ్లెండర్స్ ఉన్నాయి. కంప్లీట్గా ఒక అమ్మాయిని తప్పు అని చెప్పడం అనేది చాలా పెద్ద తప్పు. సో ఆ అమ్మాయి అక్కడ ఆ క్షణం ఎందుకు ఫ్లిప్ అయింది అంటే బికాస్ ఆఫ్ తను ఏదో నెగిటివ్ అయిపోతుంది బయట, తనేదో తన మీద పడిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు, మెజారిటీ హౌస్ మేట్స్ అలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి గౌతమ్ కూడా ఒక పాయింట్ చెప్పింది కదా అమ్మాయి. సో అందుకని చెప్పి ఆ అమ్మాయి అక్కడ నాదేం తప్పులేదు, జస్ట్ ఆ డ్రీమ్స్ గురించి మాత్రమే అని చెప్పి అమ్మాయి చెప్పింది అక్కడ. అది అమ్మాయిది ఒక బ్లెండర్. సో ఇద్దరివి తప్పులు ఉన్నాయి. నాకైతే అనిపించింది వన్ సైడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇద్దరివి మిస్టేక్స్ ఉన్నాయి, బ్లెండర్స్ ఉన్నాయి. మరీ ఏమి నిఖిల్ మీద బ్లేమ్ చేసింది కంప్లీట్గా అంటే సో తనకి ఫీలింగ్స్ ఉన్నాయి కూడా తను దాపెట్టుకొని మరి చెప్పింది అంటే నిఖిల్ బయటికి చెప్పాడు, ఈ అమ్మాయి కూడా చెప్పింది, ఇద్దరు చెప్పుకున్నారు ఒకరికొకరు. బట్ ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు ఏంటంటే అది మూడో వ్యక్తికి చెప్తున్నప్పుడు, మూడో వ్యక్తికి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పకపోవడం, ప్రాపర్గా చెప్పకపోవడం అనేది మా అమ్మాయి కూడా చెప్పిందని తిను, ఆ అబ్బాయి కూడా చెప్పాడని ఈ అమ్మాయి చెప్పకపోవడం అనేది వాళ్ళిద్దరు చేసిన మిస్టేక్. ఓకే, మీకేమనిపించింది? ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని అనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.